మంత్రి వివేక్ కు నిరసనల మంట మామూలుగా తగ్గట్లేదు. ఎర్రటి ఎండల్లో మినిస్టర్ కు సురుకు పెట్టారు జనం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో శంకుస్థాపనలకు వెళ్లిన మంత్రి వివేక్ కు జనం గట్టిగానే సన్మానం చేశారు. చుట్టుముట్టారు, ప్రశ్నించారు, నిలదీశారు. మంత్రిని రౌండప్ చేసి దుమ్ము దులిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అడ్డగోలుగా మాట్లాడిన వివేక్ పై జనం నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తావా, నువ్వసలు కార్మిక శాఖ మంత్రివేనా అంటూ చెడామడ వాయించారు. అటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా మంత్రి వివేక్ ను సభా వేదికపైనే నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలుద్దని కూడా తీవ్రంగా హెచ్చరించారు. అయితే మొత్తానికి జనం ఊహించని షాక్ ఇవ్వడంతో మంత్రి వివేక్ ముఖం ఎర్రగా కమిలిపోయింది. సమాధానం చెప్పలేక నీళ్లు నమలడమే మంత్రి గారి వంతైంది. ఇంకాసేపు అక్కడ ఉంటే బడిత పూజ తప్పదని జారుకున్నాడు మంత్రి వివేక్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంగాచారి, మెదక్లో అయితే పిచ్చి కూతలు కూసిన వివేక్ ను నిలదీశారు ప్రజలు. అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు వివేక్ ది? వాట్స్ అప్డేట్? సంజన, గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా నర్సాపూర్ లో మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామికి ఒక రకంగా పరాభవం ఎదురైందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగినటువంటి సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపాలిటీలో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కుల పంపిణీ అయింది. ఈ సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయ ఉపన్యాసం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఆయనపై తిరగబడ్డటువంటి పరిస్థితి నెలకొన్నది. ఆయన ఒక రకంగా ప్రజల పరాభవానికి గురైనటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన మళ్లీ ఒకసారి అవినీతి ఆరోపణలు చేయడం, కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. ఎందుకంటే ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వేసినటువంటి సిపి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఆ నివేదికలో ఎలాంటి ఆరోపణలు కానీ నిరూపించడానికి అవకాశం లేనటువంటి విధంగా ఉంది తప్ప అందులో కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ ఎక్కడ కూడా ఆరోపణలు రుజువు చేసేటువంటి పరిస్థితి లేదని, ఆ నివేదికను అమలు చేయడానికి వీల్లేదని, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద విచారణ జరపడానికి వీల్లేదని చెప్పి రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేరడం, కేసీఆర్ మీద, ఇతర నాయకుల మీద, హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం కలిగించినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. వెంటనే ఆయన మాట్లాడుతున్న మాటలకు అడ్డు తగినటువంటి సునీత లక్ష్మారెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. అట్లాగే ఇటీవలే హైకోర్టు ఒక చాలా స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చింది. మీరు వేసినటువంటి కమిషన్ చెల్లదని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా నోరు మోసుకుని ఉండకుండా
ఇంకా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని చెప్పి ఆమె కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు, స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఆయన ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ వివేక్ వెంకటస్వామి కనీసం వాళ్ళు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా నిలబడకపోవడం, ఆ సమస్యల పరిష్కారానికి చర్య తీసుకోకపోవడం, ఏదో తూతు మంత్రంగా నిన్న వాళ్ళతో ఏదో చర్చలు జరిపినట్టు చేసి అసలు ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఒక మార్గం చూపకపోగా ఏదో వాళ్ళని మాయమాటలు చెప్పి ఆ సమ్మెను విరమించారు తప్ప ఇంకా వాళ్ళ సమస్య అట్లాగే ఉందని ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక కార్మిక శాఖ మంత్రిగా మీరు మాట్లాడడం ఏమిటని చెప్పి ఆ స్థానిక ప్రజలు, అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఒక దశలో ఆయనకు అడ్డు తగిలినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా, స్థానిక ఎమ్మెల్యే ఆమె సునీత లక్ష్మారెడ్డి కూడా మైక్ తీసుకుని చాలా సీరియస్ గానే వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇంకా ప్రభుత్వానికి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక చెల్లదని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా వెల్లడైన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అటు హరీష్ రావు మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని చెప్పి ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఆయన కిన్నుడైపోయాడు. ఈ తిరుగుబాటుకు ఆయన ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయన అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక బూచిగా చూపిస్తూ, రెండు పిల్లలు గుంగిపోయినటువంటి అంశాన్ని బూచిగా చూపిస్తూ అటు గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద రకరకాల ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పటాపంచలైపోయి హైకోర్టు తీర్పు కారణంగా అవన్నీ పోయినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ ఇదే పద్ధతిని కొనసాగించడం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అట్లాగే తెలంగాణ వాదుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన వ్యాఖ్యల పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సంజన. ఓకే, ఆల్ రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.